హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మన ఛానల్ పెట్టిన ఉద్దేశం ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాల గురించి తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే దాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు ప్రధానంగా నేను ఈ వీడియో చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే తుమ్కూరు అనే కర్ణాటకలో తుమ్కూరు అనే ఊర్లో ఒక వ్యక్తి 500 రూపాయల పెట్టుబడితోటి ప్రతిరోజు ప్రారంభించాడు. అతను ప్రతిరోజు 5,000 రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. అతను 500 రూపాయల పెట్టుబడితోనే ప్రారంభించి ఈరోజు అంత స్థాయికి వచ్చాడు. ఆ వ్యాపారం ఏంది, అది ఎలా చేయాలి, దానికి సంబంధించి సమాచారం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను అతనితో మాట్లాడిన తర్వాత నేను ఈ వీడియో చెప్తున్నాను. అతను సెలెక్ట్ చేసుకున్న వ్యాపారం బటర్ మిల్క్, మజ్జిగ, మసాలా మజ్జిగ. ఒక ముక్కలో చెప్పాలంటే మసాలా మజ్జిగ. ఈ 500 పెట్టుబడితోటి ఇతను ఒక 15 సంవత్సరాల నాడు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ రోజు 1,50,000 నుంచి 2 లక్షల వరకు ప్రతి నెల సంపాదిస్తున్నాడు. అసలు ఏం చేశాడు ఇతను, ఎలా వ్యాపారం చేశాడు, మనము కానీ తెలుసుకోగలిగితే, మనం ఎవరన్నా అందిపుచ్చుకొని చేసుకోగలిగితే అద్భుతమైన ఆదాయం ఉంటుంది. నేను అందుకనే తమిళ 500 రూపాయలతో మీరు ఈజీగా 1000 రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పాను. ప్రధానంగా ఇది ఏ ఊరైనా పర్వాలేదు, నియోజకవర్గం అయినా పర్వాలేదు, అలాగే మండల కేంద్రమైనా పర్వాలేదు, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్ అయినా పర్వాలేదు, ఎక్కడైనా కానీ ఒక 500 రూపాయలతో మనం ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు మనం కూల్ డ్రింక్ షాపులు ఉంటుంటాయి, చూస్తుంటాం. మనం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటాయి. ఇక్కడ అన్ని రకాల కూల్ డ్రింక్స్ అమ్ముతుంటారు, కానీ మజ్జిగ అమ్మరు. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 500 రూపాయల పెట్టుబడితో మీరు ప్రారంభించి 500కి ఎన్ని లీటర్ల పాలు వస్తాయో అన్ని లీటర్లు కొనుగోలు చేయండి. ఈరోజు 1 లీటర్ పాలకు మనము 5 లీటర్ల మజ్జిగ తయారు చేయొచ్చు, 1:5. ఇక్కడ లీటర్లు సెలెక్ట్ చేసుకోండి. 1 లీటర్ వచ్చేసి మీరు 28 రూపాయలు కొట్టు వ్యక్తికి ఇస్తారు, బాటిల్తో సహా. అతను 40 రూపాయలు 50 రూపాయలు అతను అమ్ముకుంటాడు. వాస్తవంగా అయితే 40 రూపాయల నుంచి 50 రూపాయలు మార్కెట్ నడుస్తుంది. కానీ మీరు 28 రూపాయలకి ఇస్తున్నారు. 28 రూపాయలకి ఇస్తేనే మీకు బాటిల్ ఖర్చు 2 రూపాయలు పోగా మీకు 5 రూపాయల ఆదాయం ఉంటుంది. అంటే టోటల్గా 23 రూపాయల్లోనే బాటిల్ మజ్జిగ 2 అన్నీ వస్తున్నాయి. 5 రూపాయల ఆదాయం ఉంటుంది. అంటే 1 లీటర్ అమ్మితే మీకు 25 రూపాయల ఆదాయం నికరంగా ఉంటుంది. ఇక ఈ 25 రూపాయల ఆదాయము 1 లీటర్కి ఉంటుందని చెప్పాను కదా. మన మజ్జిగ ఒక ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే 1 లీటర్ స్వచ్ఛమైన పాలు 70 రూపాయలు మార్కెట్లో ఉంటే దాంట్లో మనం వేడి చేసినందుకైతేనేమి, సేమియా వేసినందుకైతేనేమి, అలాగే చిలికినందుకైతేనేమి, దాంట్లో వేసి కొన్ని మసాలాలు అయితేనేమి, ఇవన్నీ బాటిల్ అయితేనేమి, ఇవన్నీ రెడీ చేసుకునేందుకు మనకు 1 లీటర్కి వచ్చేసి 100 రూపీస్ అయింది అనుకుందాం. 100 రూపీస్ అయితే మనము 5 లీటర్లు వచ్చేసి మనము ఎంతకు అమ్ముతున్నాం, 1 లీటర్ 28 రూపాయల కింద 5 లీటర్లు 140కి అమ్ముతున్నాం. అంటే టోటల్గా మనకు 40 రూపాయలు, అంటే 25 నుంచి 40 రూపాయల ఆదాయము మీరు ఎక్కడైనా ప్రారంభించిన తక్కువగా 25 రూపాయల నుంచి లీటర్కు 40 రూపాయలు మజ్జిగ విక్రయించడం ద్వారా ఆదాయం వస్తుంది. మరి ఓకే, ఇది బాగానే ఉంది. తక్కువ పెట్టుబడితో మనం ప్రారంభించాం, మజ్జిగ రెడీ చేసుకున్నాం, బాటిల్కి వేసాం. ఎలా విక్రయించాలి? ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది కూల్ డ్రింక్ షాప్. మనం ఏదైతే ఊర్లో ఉన్నామో ఆ ఊర్లో కూల్ డ్రింక్ షాప్ టార్గెట్లుగా మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి. దాన్ని బీడీ బంకులు అంటుంటారు, కూల్ డ్రింక్ షాపులు అంటారు. అంటే ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి వ్యక్తి ఈ వ్యాపారం చేసుకోవచ్చు. 1/2 లీటర్లు ప్యాక్ చేసుకోండి. ఫస్ట్ 1/2 లీటర్ బాటిల్ తీసుకొని, ఇలా మేము మజ్జిగ చేస్తున్నాం సార్, మీకు మజ్జిగ ఇక్కడ పెడతాను, మీరు అమ్ముడు పోతే నాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే నేను మజ్జిగ రిటర్న్ తీసుకెళ్తానని చెప్పి అలా మీరు ఫస్ట్ శాంపిల్ ఒక్కొక్క షాప్కు ఒక 10 బాటిల్ చిన్నవి, ఒక 2 బాటిల్ 3 బాటిల్ పెద్దవి, ఇట్లా టోటల్గా లీటర్ బాటిల్ 1/2 బాటిల్ ఒక్కో షాప్కు ఒక 4-5 ఇచ్చుకుంటే మీరు ఫస్ట్ 500తోనే స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీకు ఎంత ఆదాయం వస్తుందో ఒక నెల రోజులు లేదా ఒక 15 రోజులు ఈ 500 రూపాయల నుంచి వచ్చిన డబ్బులు వచ్చినట్టు. అంటే మనం ఇక్కడ ప్రధానంగా 500 రూపాయలు పెట్టుబడి అంటే మనకు ఎక్కువ పెట్టేకుంది ఎక్కువ ఆదాయం వస్తుంది. 500 రూపాయలకు ఈ రోజు వచ్చిన ఆదాయానికి ఆ మొత్తానికి చేసి మళ్ళా ముందే ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే టోటల్గా ఈ ఊరు మొత్తం మీరు మజ్జిగ వేయాలి. ఎలా వేయాలి అంటే ఈ 1/2 లీటర్ బాటిల్ తీసుకొని ఒక ఎక్సెల్ బండి లాంటిది తీసుకొని దాంట్లో ఒక పెద్ద క్యారీ బ్యాగ్ పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ బాటిల్ మనం ఇంటి దగ్గర తీసుకొని అక్కడ ఇచ్చేసి రావడం. సాయంత్రం వెళ్ళి కలెక్షన్ తెచ్చుకోవడం. ఒక 10 బాటిల్ ఇచ్చారు, 1/2 లీటర్ బాటిల్ వచ్చి 14 రూపాయలకి ఇస్తున్నాం మార్కెట్లో. 14 రూపాయలకి అతను ఆ విధంగా ఇస్తున్నాడు కాబట్టి తుమ్కూరులో నేను ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. 14 రూపీస్కి ఇస్తున్నాము. ఇక్కడ అతను 20 రూపాయలు అమ్ముకుంటాడు. కానీ అతను ఎంత అమ్ముకున్నా కూడా మనం 14 రూపాయలు ఏమో 1/2 లీటర్ బాటిల్
28 రూపాయలు లీటర్ బాటిల్. మీకు పాలు పడే దాన్ని బట్టి నేను ఒక ఉజ్జాయింపు చెప్తున్నాను. ఇంతే అమ్మాలండి లేదు, మీరు అవసరాన్ని బట్టి మీకు పాలు పడే రేటుని బట్టి మనం విక్రయించుకోవచ్చు. ఎలా విక్రయించినా కూడా మనకు ఒక లీటర్కు తక్కువగా 1 లీటరు మజ్జిగ విక్రయించడం వల్ల మనకు 1 లీటర్ పాలకి మనకు మజ్జిగ రూపంలో చేసి విక్రయించడం వల్ల 25 రూపాయల నుంచి 40 రూపాయల ఆదాయం వస్తుందని మాట్లాడుకున్నాము. అది మీరు చేసేదాన్ని బట్టి మీ క్వాలిటీని బట్టి కొంచెం తక్కువ ఆదాయం ఉండొచ్చు. కానీ విధానాన్ని మాత్రమే చెప్తాను, ఒక వ్యక్తి అందిపుచ్చుకోవడానికి ఎలా ఉంటుందని చెప్తున్నాను. ఈ విధంగా మీరు కానీ ఉన్న ఈ కూలింగ్ షాపులు, బీడీ బంకులు, అంటే ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి వ్యక్తి దీన్ని విక్రయించవచ్చు. ఈ రోజు అన్నిటికన్నా డిమాండ్గా ఉంది కొబ్బరి బొండాలు, తర్వాత మజ్జిగ. మిగతా కూల్ డ్రింక్ అసలు మజ్జిగ లేకపోతే కూల్ డ్రింక్ ఎదరు, కానీ మజ్జిగ కరెక్ట్గా అతని కాడ ఉంటే కూల్ డ్రింక్ తాగే ప్రసక్తి లేదు జనాలు. ఎందుకంటే దీంతో ప్రమాదం తక్కువ. మీరు ఈ మసాలా మజ్జిగ తయారు చేసే విధానం అనేది మన ఇళ్లలో ప్రతి ఒక్కరు తయారు చేస్తారు అందరికీ, లేకపోతే యూట్యూబ్లో కూడా ఉంటాయి మసాలా మజ్జిగ తయారు చేసే విధానం అని. దాన్ని చూసి ఫాలో కండి. ఒక 500తో పెట్టుబడి స్టార్ట్ అయినప్పుడు ఒక నెల రోజులు మీరు ఆదాయాన్ని తీసుకోకుండా ఆ వచ్చిన ఆదాయం మొత్తం దాన్ని కేటాయించగలిగితే మీరు లైఫ్ లాంగ్ ఒక 30,000 రూపాయల ఆదాయంతో ప్రతి నెల 30,000కు తగ్గకుండా లైఫ్ లాంగ్ 30,000 నుంచి 2 లక్షల వరకు అతను సంపాదిస్తున్నట్టే మీరు 30,000కు తగ్గకుండా మీరు ఇంట్లో కూర్చొని ఈ వర్క్ చేస్తూ ఉదయం సాయంత్రం 1 గంట, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట కలెక్షన్కి పోయి రావడం, అలా చేస్తూ మీరు ఎంత ఆదాయం సంపాదిస్తారంటే మీ ఊహకు అందని ఆదాయం వస్తుంది. మరి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రయత్నం చేసిన వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఓడిపోవడం అనేది లేదు. కాకపోతే ప్రయత్నం కరెక్ట్గా తెలుసుకొని చేయాలి. మీరు అందుకని తక్కువ పెట్టుబడి 500తో ప్రారంభించండి. ఒక్కసారి మీరు ఈ 500తో ప్రారంభిస్తే మీ ఒక నెల తర్వాత మీకు ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకొని చూడండి. ఎందుకంటే 500కి వచ్చి 500 రూపాయలకి ఎన్ని పాలు వస్తున్నాయి, అన్ని పాలు అన్ని మజ్జిగ చేయండి. ఆ వచ్చే ఆదాయం మళ్ళా కలిపి అట్లా తీసుకొస్తూ అలా మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఒక్కసారి మీరు భారీ పెట్టుబడులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు ఎంతో మందికి జీవనోపాధి కలగజేస్తున్నారు. ఈ బాటిల్ తయారు చేసే వాళ్ళకి మీరు జీవనోపాధి కలగజేస్తున్నారు. ఎందుకంటే మీరు బాటిల్ కొంటుంటారు, వాళ్ళ దగ్గర లీటర్ బాటిల్ కొంటారు, 1/2 లీటర్ బాటిల్ కొంటారు. అలాగే ఈ మజ్జిగ అమ్మే వ్యక్తులకు కూడా మీ ద్వారా సరుకెళ్తుంది కాబట్టి వాళ్ళ నుండి మీరు లబ్ధి పొందుతున్నారు, మీ నుండి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి అందరూ ఒక సముజ్జిగా అంటే కలగలుపుగా పోతున్నారు. కాబట్టి అందరికీ మంచి క్వాలిటీ మజ్జిగ ఇవ్వండి. క్వాలిటీలో కాంప్రమైజ్ కావకండి. ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేసినప్పుడే మనం ఎక్కువ కాలం మార్కెట్లో ఉండగలుగుతాం. అలా కాకుండా ఏదో మనం కల్తీ చేద్దాము, ఏదో ఒక రకమైన బబ్బం కప్పుకొని మనం వ్యాపారం చేద్దామంటే అలా చేసిన వ్యక్తులు ఎప్పుడు ఎక్కడ కొనసాగినట్లేదు. ఎందుకంటే కొన్ని రోజులకు మనం ఈ రోజు కొంచెం ఎక్కువ ఆదాయం తీసుకుంటే కొన్ని రోజులు ఉండడం, తర్వాత కనుమరుగు అయిపోతాం. అలా కాకుండా రీజనబుల్ ఆదాయం చేయండి. మీకు పడేదాన్ని బట్టి, పాల రేటును బట్టి. అలాగే క్వాలిటీలో కాంప్రమైజ్ కావకండి. ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే శుచి విషయంలో జాగ్రత్త తీసుకుంటే మీరు ఎప్పుడు ఎక్కడైనా ప్రారంభించండి. అది మండల కేంద్రం అయి ఉండొచ్చు, జిల్లా అయి ఉండొచ్చు. మీకు ఓపిక ఉన్నంత కాలము ఈ వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఈ ఎండలకాలము మనకి ఎక్కువ ఎండలు ఉంటాయి వర్షాల కన్నా. ఈ ఎండలకాలం కొంచెం ఎక్కువ వ్యాపారం జరుగుతుంది, కొంచెం వర్షాకాలం తక్కువ వ్యాపారం జరుగుతుంది, చలికాలం కూడా తక్కువ వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం అయితే జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మనం ప్రయత్నం చేసి మన ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా మనం ప్రయత్నం చేయగలిగినప్పుడు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి. చాలా తక్కువ పెట్టుబడితో చదువుతో సంబంధం లేకుండా ఏ వ్యక్తిని చేసుకోగలరు, ఎక్కడి నుంచి చేసుకోగలరు. ఒక్కసారి స్పష్టంగా ఆలోచన చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.